1988 నుంచి ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్ పోటీ పడుతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క పతకము గెలవలేకపోయింది. ప్రతిసారి పతక వేటకు వెళ్ళటం, రిక్తహస్తాలతో తిరిగి రావటం. కానీ ఈసారి భారత ఆర్చరీ జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో బరిలో దిగనున్న మన ఆర్చర్లు అంచనాల మేర రాణిస్తే పతక బోనీ కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ పతక ఆశలు రేపుతున్నాడు. ఒలింపిక్స్లో రికర్వ్ విభాగంలో మాత్రమే ఆర్చరీ పోటీలుంటాయి. కాంపౌండ్కు ఇందులో చోటు లేదు. రికర్వ్స్లో భారత్ ప్రస్తుతం ఉత్తమంగా కనిపిస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత తొలిసారి పూర్తి కోటా ఆర్చర్లను ప్యారిస్కు భారత్ పంపుతోంది. 6 ఆర్చర్లు పతక వేటకు సై అంటున్నారు. పురుషుల్లో బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, మహిళల్లో దీపికా కుమారి, భజన్ కౌర్, అంకితా భకత్ బరిలో దిగబోతున్నారు. వ్యక్తిగత పురుషులు మహిళల అలాగనే టీం విభాగం పురుషులు మహిళల మిక్స్డ్ విభాగాల్లో మన ఆర్చర్లు తలపడనున్నారు. 30 ఏళ్ల దీపిక, 40 ఏళ్ల తరుణ్కు ఇవి 4వ ఒలింపిక్స్. ప్రవీణ్ రెండోసారి విశ్వ క్రీడల్లో ఆడబోతున్నాడు. ధీరజ్, భజన్, అంకిత ఆరంగేట్రం చేయనున్నారు. టీం విభాగంలో పురుషులు మహిళల జట్లు వేరుగా ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ప్యారిస్ కోటా స్థానాలు సాధించాయి.